మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కంటి శుక్లాల పరిపక్వతను తగ్గించే శక్తి భారతీయ సాంప్రదాయ ఆహారం ఆయుర్వేద మందుల్లోనే ఉంది. పసుపు, ఉసిరి, మిరియాలు, దాల్చిన చెక్క, మెంతులు, అల్లం మిశ్రమంతో పాటు మొక్కల ఆధారిత ఆహారాన్ని వినియోగించడం వల్ల కంటి శుక్లాల పరిపక్వత తీవ్ర స్థాయికి చేరే వేగాన్ని తగ్గించే అవకాశం ఉంది. జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మధుమేహ రోగులు మొక్కల ఆధారిత దినుసులను వినియోగించడం వల్ల కేటరాక్ట్తో పాటు అనేక ఇతర అస్వస్థతలను కూడా నిరోధించవచ్చునని శాస్త్రవేత్తలు వివరించారు. పైన పేర్కొన్న 6 దినుసులను తినడం వల్ల డయాబెటిక్ కేటరాక్ట్ను నిరోధించవచ్చునని, కేటరాక్ట్ మెచ్యురేషన్ వేగాన్ని తగ్గించవచ్చునని తేలింది. ఇతర వ్యాధులతో బాధపడే వారితో పోల్చుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు కేటరాక్ట్ వచ్చే అవకాశాలు 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటాయి. వీరి కంటిలో శుక్లం ఏర్పడిన తర్వాత వృద్ధి చెందే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. డయాబెటీస్ లేని వారితో పోల్చుకున్నప్పుడు మధుమేహ రోగులకు క్యాటరాక్ట్ సర్జరీ చేస్తే డయాబెటిక్ రెటినోపతి వేగంగా వృద్ధి చెందుతుందని, అంతిమంగా దృష్టిని కోల్పోవటానికి దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నట్లు పరిశోధకులు తెలిపారు.